ఒక్క రోజులోనే మాట మార్చిన జగన్మోహన్ రెడ్డి. మొన్నేమో మావిగానే మన రాజధాని, నేను దాని మీద ఎలక్షన్లకు వెళ్తున్నా అన్నారు. నిన్న చూస్తే విజయవాడే రాజధాని అంటున్నారు. ఏంటంటారు, ఇంత డాస్ట్రిక్ చేంజ్ ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? డాస్ట్రిక్ చేంజ్ అసలు వాడే సైకో అయితే ఇక డాస్ట్రిక్ చేంజ్ అంటారు ఇది మీరు? అసలు అతను యొక్క వ్యవహారమే అలాంటిది. ఆ రోజు ఫస్ట్ ఏమన్నాడు, 30,000 ఎకరాలు కావాలన్నాడా నిండు అసెంబ్లీలో, నేను రాజధాని సపోర్ట్ అన్నాడా, మళ్ళీ 2019లో నేను ఏడే ఎలక్షన్ చేసుకుంటా అన్నాడా, ఏడే ఇల్లు కట్టా అన్నాడా, నా రాజధాని ఇదే అన్నాడా. తర్వాత ఏమైంది, గెలిచిన తర్వాత 19 3 రాజధానులు అన్నాడా. తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ మావిగన్ అన్నాడా. నెక్స్ట్ మావిగన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విజయవాడ రాజధాని అన్నాడా. ఎన్ని రకాలు మారిందో చూడు వ్యవస్థలో. అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల కోరికలు. జగన్మోహన్ రెడ్డి కోరికేమో విజయవాడ అంటాం, కాసేపు మచిలీపట్నం అంటాం, కాసేపు తెనాలంటాం, కాసేపు ఇంకోటి అన్ని రకాల మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో ఈరోజు లేరు. జగన్మోహన్ రెడ్డి నిన్న దేవినేని అవినాష్ మాట్లాడుతున్నాడు, పెద్ద సంపంగిగా మాట్లాడతాడు, చూసావా అట్ట మాట్లాడుతున్నాడు. మేము ఎప్పుడు రాజధానికి వ్యతిరేకం అని. ఎప్పుడు రాలా రాజధానికి వ్యతిరేకం? నువ్వు ఎప్పుడు చేయాలా రాజధానికి వ్యతిరేకం? గెలిచినప్పుడు ఏం చెప్పావు? 2014లో అసెంబ్లీలో నిజమని చెప్పావుగా, ఓకే అని చెప్పావుగా. 2019లో నేను ఏడే ఇల్లు కట్టుకున్నానని చెప్పావుగా, ఏడే నాశనం అని చెప్పావుగా, ఏడే నాశనం చేస్తున్నానని చెప్పావుగా. అట్టానే నాశనం చేసి 3 రాజధానులు చేసావు. 3 రాజధానులు అన్నాం. 3 రాజధానులు ఏమైంది? నిన్న మళ్ళీ ప్రెస్లో అడుగుతున్నారు, సార్ విశాఖపట్నం రాజధాని ఏమైందని ప్రెస్లో అడిగారు. లేచి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పడం మడిని తిప్పడం అనే జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు మాట తిప్పటం, ప్రతిరోజు మడిని తిప్పటమే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం, జగన్మోహన్ రెడ్డి యొక్క విధి విధానాలు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికైనా సరే ఆ 11ను కూడా తీసేసి 0 చేస్తే జగన్మోహన్ రెడ్డికి నోరు ఆగిపోయి చాలా పద్ధతిగా ఉంటాడని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకు అనుకోవచ్చు? ఆయన అంటున్నాడు కదా, మావిగన్ తోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో వెళ్తాను నేను, దానికి అంటే కదా దానికి ఇష్టమైన వాళ్ళు నాకు ఓటేస్తారు అంటున్నారు కదా. గురువు గారు వెళ్ళాడు కదా. ఆయన 3 రాజధానులు మావిగానికి ఏం సంబంధం, ఏం తేడా ఉంది? మొత్తం అదేగా ఆయన చెప్పిన బిట్టేదేగా. 3 రాజధానులకి దానికి ఏం సంబంధం లేదు, మొత్తం ఒకటే. అప్పుడంటే వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నారు. ఇప్పుడు అమరావతి, మచిలీపట్నం ఇది అంటున్నాడు. రేపు ఇంకోటి అంటాడు, రేపు గెలిచిన తర్వాత ఇంకోటి అంటాడు. గెలిచిన తర్వాత అంటే మేము గెలిచిన తర్వాత మళ్ళీ మాట మారుతాడు అంటున్నాం. మళ్ళీ ఇది కూడా చెబుతున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జీవితంలో గెలవలేడు. అతని యొక్క వైఫల్యాలు అతనే గొయ్యి తీసి పూడ్చుకుంటున్నాడు రోజుకో రకంగా, రోజుకొక విధానాలతోటి. జగన్మోహన్ రెడ్డి అతని యొక్క మాటలే అతన్ని నాశనం చేస్తున్నాయి. అతని యొక్క పక్కనుండ ఇదే తప్పుడు విధానాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకునే స్థితిలో ఉన్నారు ఇవాళ. సరే, ఇదంతా ఒకేతో అనుకుందాము. మావిగానే మా విధానం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయటం, దాంట్లో ముఖ్య మెంబర్ సిఆర్డిఏ పరిధి అంటే అప్పుడు మరి 19లో ఏపీఆర్డిఏ పెట్టాడుగా. సిఆర్డిఏ నచ్చలేదుగా ఆ రోజు మరి ఆయనకి. సరే అండి, కాదు ఆ రోజు నచ్చలేదుగా మరి సిఆర్డిఏ అనే పదం. మరి ఇవాళ సిఆర్డిఏని ఎట్ట పెడతాడు? ఇప్పుడు ఒక చిన్న విధానమే చెబుతా. నీ ఇంటికి రావాలంటే నా పర్మిషన్ ఉండాలి, నువ్వు టీ ఇవ్వాలి, నేను తాగాలి, పోవాలిగా. మరి నువ్వెవడు నా రాజధానిలో రావడానికి? జనం కొడుగుడ్లతో సిగ్గు లేకుండా కొడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి మావిగిన అంటున్నా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఎక్కడ లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మా వాళ్ళు రాకుండా ఉండడానికి అంటున్నాడు కదా. మరి అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని మరి 2019 నుంచి 24 మధ్య ఏమైనా ఎందుకు నాశనం చేశాను? ఎందుకు అంతమంది పోలీసులను పెట్టావు? అంతమంది సెక్యూరిటీని పెట్టి ఆ సెక్యూరిటీ మధ్యలో నువ్వు ఎందుకు అసెంబ్లీకి వచ్చావు? ఏ గురువు గారు చెప్పండి. ఆ రోజు మరి నువ్వు ఏ ఉందని చెప్పి నువ్వు 19 నుంచి 24 మధ్య అంత నాశనం చేసావు? అంతమంది పోలీసులను పెట్టి అంత నాశనం చేసావు కదా. చేయలేదా? మరి అంత సెక్యూరిటీని పెట్టి అసలు ఆ పురుగు కదిలాడితే తొక్కేసే స్థితిలో తీసుకొచ్చి 2019 నుంచి 24 మధ్య నువ్వెలా వెళ్తావు అయ్యాలా? పైపెచ్చు ఆ రోజు సిఆర్డీ అనేది అతను అసలు ఏపీఆర్డిఏ అని పెట్టాడు. అవును కదా. ఓకే, ఏపీఆర్డిఏనో సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని పెట్టి దాంట్లో కొడాల నానిని మెంబర్ గా పెట్టారు. అలాగే ఎల్లప్రెడ్డిని. ఇక్కడ కొడాల నాని, పేరు నాని, అవినాష్, ఇంకోళ్ళు కాదు. మరి నీ కోట ఏమైంది? మిథున్ రెడ్డి,
ఆ? మీ బాబాయ్ సుబ్బారెడ్డి, మరి ఈ రెడ్లంతా ఏమయ్యారు? ఈ రెడ్లంతా ఎందుకు కలపలేదు ఈ కమిటీలో? అంటే నువ్వేమో చేసే పనికేమో డబ్బులు కాజేసే పనికేమో నీ కోటరీ కావాలా రెడ్లు, అంతేనా? నువ్వు ఏదైనా తగాదకి బొదాగాదకి పోవాలంటేనేమో మళ్ళీ వీళ్ళు కావాలా? వీళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఇప్పటికైనా తెలుసుకోమని చెబుతున్నా. వీళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉంటే అలా ఇప్పుడు మరి ఆ రోజు మరి ఈ జనం అంతా ఏరి మిథున్ రెడ్డి, కోటరెడ్డి, మరి వీళ్ళంతా ఏమయ్యారు? సుబ్బారెడ్డి, మరి ఆయన ఉన్నాడు కదా పెద్ద చిత్తూరు, పేరు గుర్తురావట్లే నాకు, పెద్దిరెడ్డి. మరి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఏమయ్యారు వీళ్ళందరూ? మరి ఆ కారుమూరు నాగేశ్వరరావు ఏమయ్యాడు? వీళ్ళందరూ ఏమయ్యారు? డబ్బులు కాజేటప్పటికి వీళ్ళు కావాలా? సరే వాళ్ళ సంగతి వదిలేయండి కాసేపు. కాసేపు వాళ్ళ సంగతి వదిలేయండి. ఏంది గుడ్లు పెట్టి కొడితే గౌరవం పెరుగుతుందంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో, నిజమేనా? మా అంబటి రాంబాబు గారు చెప్తున్నారు ఈ మాట. అంబటి రాంబాబు ఆ రోజు అతనే చచ్చిపోయాడు. ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళిన రోజే అయిపోయింది అంబటి రాంబాబు పరిస్థితి. కొత్తగా అంబటి రాంబాబుకి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు అంతే. గుడ్డు పెట్టి కొడితే గౌరవం పెరిగింది అంటే ఇక అంబటి రాంబాబు యొక్క స్థితి ఎలా ఉందో నువ్వు నేను చెప్పవసరం. అతని యొక్క స్థితి అతనే చెప్పుకున్నాడు. అతని యొక్క స్థితి అతనే చెప్పుకున్నాడు. నువ్వు నేను చెప్పవసరలా. గుడ్డు పెడితే గౌరవం పెరిగిందా? చెప్పుతో కొడితే గౌరవం పెరిగిద్దా? అంతేగా మరి ఆయన అడుగుతుంది. గౌరవం అంతే అదేనా? గౌరవం అంటే ఒక వ్యక్తి ఇంటికి వచ్చి కాఫీ పెట్టి తృప్తిగా తిని అయ్యా మా ఈరోజు భోజనం చేసేయాలంటే అంటే అది గౌరవం, అంతేనా కాదా? నువ్వెవడో అమరావతిని 19 నుంచి 24 మధ్య తొక్కేసి నేను వెళ్ళి అమరావతి దగ్గరకు పోతాను, అమరావతి పరిరక్షణ కమిటీ అని పెడతాను, నువ్వెవడో పెడతాను. 19 నుంచి 24 మధ్య ఏమన్నా గాడిద పళ్ళే ఉంది దోవేవా నువ్వేమన్నా? ఆ రోజు ఏం చేసావు? ఆ రోజు మేమందరం సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చినామే కదా, మరి ఆ రోజు రాలేదేంది మరి మా ఇళ్ళకి? సరే రాలేదు, ఓకే అండి. మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన అమరావతికే మేము మారుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయగలరు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపక్వత అదే అర్థమైపోతుందా? ఇప్పుడు ఒక రాజధాని అనేది, అమరావతి అనేది, ఎంలం అనేది ఏర్పడిపోయి దాంట్లో రాజ్యాంగంలో ముద్ర వేసి దీనికి ఒక దీన్ని ఏమంటారు పిన్ కోడ్ ఏర్పడిపోయి అన్నీ ఏర్పడిన తర్వాత నువ్వెవడో మార్చడానికి? కాబోయే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి చాలు. ఇప్పుడు 19 నుంచి 24 మధ్య ఇంకా కాబోయే ముఖ్యమంత్రి నిన్నేడ చేస్తారు? ఇంకా నిన్ను చేసేటట్టయితే కాబోయే ముఖ్యమంత్రి ఇక దేశం దివాలా తీయటం కాదు. నిన్న ఒక అతను విన్నా నేను క్వశ్చన్, రేపు కనుక ఏదన్నా అతను అన్నాడు, అంటే నేనైతే అంటలేదు జగన్ వస్తాడని. అతను ఏమన్నాడంటే జగన్ వస్తే నీకు 2 కళ్ళు ఎందుకు, ఒకటి తీసేసుకుంటాడు, 2 కిడ్నీలు ఎందుకు అతను తీసేసుకుంటాడు, 2 కిడ్నీలు కూడా 2 ఎందుకులో ఒకటి చాలనుకుంటాడు, 2 కాళ్ళు ఎందుకు ఒక కాళ్ళు తీసేసుకుంటాడు అంతే. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత దారుణం అంటే అంత దారుణం. అది జగన్మోహన్ రెడ్డి రాజధానిలో వాళ్ళని పిలిపించుకొని దాని పరిరక్షణ కమిటీ అని వేసి దాన్ని మళ్ళీ ఇష్యూ గొడవగా సృష్టించి దేశంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చాలా చాలా ఇబ్బందులుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. త్వరలో ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో కూడా బిల్డింగ్ కట్టబోతుంది. ఆ బిల్డింగ్ కూడా అమరావతి అనే పేరే పెడతారు. థ్యాంక్ యూ. బాబాయ్.